శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మే నెల వైశాఖ మాసము కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార రీత్యా అనుకూలత ఎలా ఉంది, ప్రతికూలత ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏమేం చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు మొదలైనటువంటివి విశ్లేషణగా చెప్పుకుందాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బృహస్పతి మే 1వ తేదీ నుంచి 11వ స్థానంలోకి బృహస్పతి అడుగు పెడుతున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇన్ని రోజులుగా లేనటువంటి గురుబలం అనేటువంటిది మే 1వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి సంప్రాప్తం అవుతూ ఉన్నది. ఇక శనైశ్చరుడు 8వ స్థానంలో ఈ మాసంలో, 9వ స్థానంలో రాహువు, 3య స్థానంలో కేతువు వెరసి ప్రధానమైనటువంటి గ్రహములన్నీ చూస్తే రవి, బుధ, గురువు, రాహు, కేతువులు దాదాపుగా 1, 2, 3, 4, 5 గ్రహాలండి. 5 గ్రహాలు కర్కాటక రాశి వారికి శుభంగా ఉన్నాయి. మే నెల 19వ తేదీ వరకు శుక్రుడు శుభుడు, కుజుడు జూన్ నెల 2వ తేదీ వరకు అర్ధశుభుడు. కొంత కర్కాటక రాశి వారికి ఊపిరి పీల్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రతికూలతలు తగ్గిపోతున్నాయి, అనుకూలతలు ఈ మాసంతో పెరగబోతున్నాయి. అది మీరు గమనించండి. ఎందుకంటే అదృష్టం కలిసి వస్తుంది, నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా కూడా కొంత కర్కాటక రాశి వారికి కాలం అనేటువంటిది ముందుకు తీసుకొని వెళ్తోంది. వ్యాపారపరంగా కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటోంది. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉన్నదో మే నెల 15వ తేదీలోపు పూర్తి కావస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శ్రమ ఏవ జయతే అన్న సూత్రాన్ని కర్కాటక రాశి వారు చాలా మర్చిపోకుండా రోజు గుర్తు చేసుకోవాలి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకు అద్భుతంగా ఒక పని చెప్తున్నాను. ఏమిటి అంటే, రాజకీయ నాయకులు ఈసారి కష్టపడితే తప్పకుండా కొంత విజయములను సాధించవచ్చు. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. అయితే ఆర్థికంగా మాత్రము కొంత మనస్తాపాన్ని కలిగింపజేసేట్టుగానే ఉండే ఆస్కారం ఉన్నది. ఎంత శ్రమపడినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంత మనస్సును కకావికలం చేయవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నూతన అవకాశాలైతే పొందుతాయి. కానీ నూతన అవకాశములను సద్వినియోగం చేసుకునేటువంటి దిశగా మీ ఆలోచన దృక్పథాన్ని కనుక మార్చుకుంటే కొంత కర్కాటక రాశి వారికి గత మాసం కంటే ఈ మాసంలో అనుకూలత పెరిగే ఆస్కారం అయితే ఉంది. గతంలో కంటే కూడా సమాజంలో ఇప్పుడు మంచి గుర్తింపు లభించవచ్చు. ఒక్కటి, మీ పని మీరు చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల యొక్క విషయముల యందు తలదూర్చక, వివాదాలకు వెళ్ళకుండగా, సానుకూల దృక్పథంతో అద్భుతమైనటువంటి అవగాహనను పెంచుకొని కార్యరంగంలో కనుక శ్రమ పడితే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలతలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రవి, బుధ, గురు, రాహు, కేతువుల యొక్క అనుకూలత వల్ల కొంత కర్కాటక రాశి వారికి కొన్ని మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. అలాగే గురుబలం అనేటువంటిది సంపూర్ణంగా ఉంది కాబట్టి
ఇప్పుడు మీరు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే సరిపోతుంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. వివాదాలకు మాత్రం తలదూర్చకండి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి దానిలో మీరు ముందుకు వెళ్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, కర్కాటక రాశి వారు ప్రధానంగా ఈ మాసమంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం ఇంకా పొందటానికి 4 శుక్రవారాల్లో కనకధారా స్తోత్ర పారాయణం చేయండి ఒకటి. అలాగే సోమవారం నాడు అపమృత్యు దోషం తొలగిపోవటానికి చంద్రశేఖర అష్టకము పారాయణం చేయండి. ఇక అష్టమ శని అనేటువంటిది మీకు పీడిస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు అయితే తగ్గిపోతాయి. కర్కాటక రాశి వారు కూడా వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోదలుచుకున్నటువంటి వాళ్ళు నా నెంబరును సంప్రదిస్తే వ్యక్తిగతంగా ఏ దశ, ఏ అంతర్దశలు మొదలైనవి సవివరంగా మనం మాట్లాడుకుందాము. అలాగే జన్మపత్రిక కావలసినటువంటి వారు కూడా సంప్రదిస్తే వివరాలు అనేటువంటివి. అయితే అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడేటువంటి జాతకం ఏదైతే ఉంటుందో అది ఉచితం మాత్రం కాదు. దానికి సంబంధించినటువంటి రుసుము కోసం మీరు ఫోన్ చేయండి. తద్వారా కొన్ని ధర్మకార్యాలకు ఆ ద్రవ్యాన్ని వినియోగించడం జరుగుతుంది. తద్వారా మీకు కూడా ఆ పుణ్యఫల ప్రాప్తి కలుగుతుంది. వచ్చే మాసం మళ్ళా కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.